ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ రైతులకు సూచించారు. జిల్లాలో ఎరువుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కొరత ఏర్పడిన కేంద్రాలకు వేరే కేంద్రాల నుంచి తప్పించి 24 గంటల్లో అందజేస్తున్నామని కలెక్టర్ మీడియా సమావేశంలో వివరించారు. 3700 టన్నుల యూరియా జిల్లాలో అందుబాటులో ఉంది. రైతులు తమకు సరిపడా మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నేటి నుండి జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మన జిల్లాకు సంబంధించి యూరియా సఫిషియెంట్ క్వాంటిటీస్ అన్ని చోట్ల కూడా అందుబాటులోకి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మనకి సాధారణంగా ఆగస్టు నెలాఖరులో మనకి కేసీ కెనాల్ బెల్ట్ అంతా కూడా మనకి ప్లాంటేషన్ జరుగుతుంటుంది. అయితే ఈ సంవత్సరం వర్షాలు బాగుండటం వల్ల, అదేవిధంగా మనకి కెనాల్స్ అన్నీ కూడా ముందుగా రావటం వల్ల ఒక 15 రోజుల ముందుగానే మనకి ఈ కేసీ కెనాల్ ప్రాంతంలో మనకి ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అయినా కానీ మనకి జిల్లాకి కావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. రైతులు ఎక్కడ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి గ్రామంలోనూ కూడా ఆర్ఎస్కేల్లో అందుబాటులోకి ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో ఫెర్టిలైజర్ షాపుల్లో కూడా ఇవి సఫిషియెంట్ క్వాంటిటీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ముందుగా ఇవి వరి నాటుకోవటం జరుగుతూ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్కేలో కొంత ఒత్తిడి ఉన్నటువంటి మాట వాస్తవం. అంటే అక్కడ తొందరగా యూరియా అయిపోవటం, అదేవిధంగా మనకి వీటిలన్నింటినీ కూడా మానిటర్ చేయడానికి మన జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. నల్గొండ